నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. సో మొత్తానికి మనం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. సో మనకి దాదాపుగా ఒక వారం పాటు నుంచి కూడా వినిపిస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే సో టీఎస్ నుంచి టీజీగా మార్చబోతున్నారు ఈ కొత్త ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇంతకుముందు టీఎస్ కన్నా ముందు టీజీ అనే ఉండేది. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత టీఎస్గా మార్చడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళొక్కసారి అంటే దాదాపుగా మూడోసారి అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు టీఎస్ నుంచి కూడా కొత్త ప్రభుత్వం టీజీగా మార్చబోతుంది. సో రేపటిలోగా నోటిఫికేషన్ కూడా రానుంది. మరి దీనిపైన పబ్లిక్ అంటే ప్రజల ఒపీనియన్ ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఎందుకు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు వాళ్ళ మాటలనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. నమస్తే సార్, మీ పేరు? రాజేష్. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశంతో, అంటే వాళ్ళ అభిప్రాయం మేరకు టీఎస్ కంటే టీజీ బాగుంటుంది అన్నట్టు ఉద్దేశంతో మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పర్మిషన్ కోసం రాసింది. నిన్న అంటే 12వ తారీఖు నాడు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు టీఎస్ నుంచి టీజీగా మార్చుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇంకా మన దగ్గర నుంచి స్టేట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఆ గైడ్లైన్స్ అంటే ఎవరికి మార్చుకోవచ్చు, ఎవరు మార్చుకోవడానికి లేదు, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలనే నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అది ఇచ్చిన తర్వాత మిగతా వివరాలన్నీ మనకు తెలుస్తాయి. అంటే టీఎస్ నుంచి టీజీగా మార్చడానికి ఎందుకు మార్చాలని అనుకుంటున్నారు? అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. అది డిపార్ట్మెంట్ నిర్ణయం కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. వాళ్ళని అడగాల. అంటే కాదు సార్, అంటే ఇంతకుముందు కూడా టీజీ ఉన్నట్టుగా తెలుసు మనకి. అంటే ఏపీ ఉన్నప్పుడు ఏపీ ఇదే మనం అదే చేసుకున్నాం. ఏపీ నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్గా మారింది. దాని తర్వాత అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినందుకు వాళ్ళు టీఎస్గా మార్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి టీజీగా మార్చుకుంటున్నారా వీళ్ళు? అంటే లేని ప్రభుత్వంది ఎందుకు పెట్టుకోవడం, మన ప్రభుత్వంది పెట్టుకుందాం అనే ఒక ముఖ్య ఉద్దేశం అయి ఉంటుంది అనుకుంటున్నారు కొంతమంది. మరి మీరేమంటారు? దాని గురించి మేము అభిప్రాయం ఏం చెప్పలేమండి. అది పాలిటిక్స్. దాని గురించి మేము మాట్లాడే మాకున్న సమాచారం మేరకే మేము చెప్పగలుగుతాము. ఇంతకుముందు తెలంగాణ స్టేట్ మారింది కాబట్టి ఏపీ నుంచి టీఎస్ చేశారు. ఇప్పుడు ఎందుకు మార్చారు అనేది మాకైతే ఐడియా లేదు. బట్ ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, అంతవరకు మాత్రం చెప్పగలం. సో ఇది రేపటికల్లా రానుందంట. బహుశా రేపటి వరకు రావచ్చు. రేపటి వరకు మనకు గైడ్లైన్స్ అన్నీ వస్తాయి. గైడ్లైన్స్ మాత్రమే రావాలి, ఇంకా వేరే విషయాలు ఏమి లేవు. అయితే ఇప్పుడు మనం కొంతమందితో మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నంలో అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇది కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళు తీసుకునే వాళ్ళకైతే ప్రాబ్లం ఏమి ఉండదు, అది సాఫీగా వెళ్ళిపోతుంది. కానీ పాత వాళ్ళు కూడా దీన్ని మళ్ళీ మార్చుకొని చేయించుకోవాలంటే కొంత రిస్క్ అయిన పని, మళ్ళీ దీని గురించి అంతా అన్నట్టు మాట్లాడుతున్నారు. అది ఇంకా గైడ్లైన్స్ రాలేదండి. పాత వారిని చేసుకోవాలన్న మాకున్న సమాచారం పాత వారికి చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం మేము. ఇంకా సమాచారం రావాల్సి ఉంది. కొత్త సిరీస్కి అయితే టీజీ వచ్చే అవకాశం ఉంది. పాత సిరీస్ గురించి ఇంతవరకు ఏం డిస్కషన్ లేదు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం పోవాల్సి వస్తుంది. ఇంతకుముందు కూడా ఏపీ నుంచి టీఎస్ మార్చినప్పుడు ఏం నెంబర్లు ఏం మార్చలేదు. టీఎస్ కొత్త సిరీస్ నుంచే స్టార్ట్ చేశాం. మేము ఇప్పుడు అదే అభిప్రాయంతో ఉన్నాం, అంతేగాని ఇంకా గైడ్లైన్స్ వస్తే చెప్పగలుగుతాం. ఓకే, అంటే ఒకవేళ మారే ఛాన్స్ ఉంటే కనుక కొంత ఇబ్బంది ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది కదా? డెఫినెట్లీ ఉండవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఏపీ ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే కంటిన్యూ చేసాం కదా మనం. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చే వరకు, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ నుంచి టీఎస్గా మారింది. ఇప్పుడు టీఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజీగా మార్చే ఒక ఉద్దేశం పెట్టుకున్నారు. అంటే ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది టీజీగా మార్చాలని. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? నాది అభిప్రాయం అంటే ఏపీ ఉన్న ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిండ, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ అయింది. ఆ తర్వాత కేసీఆర్ న్యాయ నిర్ణయం అతను సెంటర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న తర్వాత టీజీనే కావాలి. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఎస్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా, అది చాలా మంచి వాళ్ళు. రేవంత్ రెడ్డి కూడా మంచి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ మంచి వాళ్ళు. అప్పుడు ఇక్కడ 10 ఇయర్స్ ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాది ఆటో రిక్షా డ్రైవర్కి 5 రూపాయి సహాయత లేవు, ఎవరు హెల్ప్ ఏమీ లేవు. ఆయన మీటర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీటర్ 20 రూపాయి మీటర్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అది 20 రూపాయి మీటర్ ఉన్నాయి. కేసీఆర్ సాబ్ ఇప్పుడు కూడా ఆటో మీటర్ ఎప్పుడు పరిస్థితి లేవు. ఇది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆటోల బస్ ఫ్రీ అంటే అందులో ఆటోల ఒక సంవత్సరానికి 12,000 రూపాయలు, ఇంకా నెలకి 1200 రూపాయలు.
वो जो बोले सो है ना, मगर अच्छा प्रभुत्व वो तो कांग्रेस है। ये टीआरएस वाले आके पूरा तेलंगाना को बेच दिए केसीआर साहब। टीआरएस प्रभुत्व आइंद खानदान उन्हें हरीश राव కేటీఆర్ ఆయన సొంతం ఖాందాన్ ఉన్నాయి అది తెలంగాణ ప్రజా ఖాందాన్ లేవు ఆయన సొంతంది ఉన్నాయి అది ఇది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జనాలది ప్రభుత్వం మంచి చేస్తున్నా రేవంత్ రెడ్డి కింద ఎంత కోకం చేసింది నీ అంతా ఉన్నాయి ఇంత ఉన్నాయి ఎప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్లా టీఆర్ఎస్ పార్టీ ఒక్క కూడా సీట్ రాలి నా ఛాలెంజ్ ఇస్తాను ఒక్క కూడా సీట్ లేవు ఇది ప్రభుత్వం మంచి ఉన్నాయి ఇది ప్రభుత్వం 5 साल का नहीं होता ये 15 साल का ప్రభుత్వం ఇది చాలా మంచి ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ఇది టీఆర్ఎస్ దొంగ ప్రభుత్వం దొంగ మినిస్టర్ దొంగ చీఫ్ మినిస్టర్ నా పేరు రమేష్ ఉన్నా నా తెలంగాణ ఆటో యూనియన్ లీడర్ ఉన్నాను ఒక్క సుధా సహాయత లేవు ఇప్పుడు టీఎస్ నుంచి టీజీగా మార్చడం అనేది మంచిగా అనిపిస్తుంది అంటే పాత వాళ్ళు కూడా మళ్ళీ మార్చుకుంటే కొంత ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది ఉంటే అని జన మేలు ఉంటా జనాది బి మీటింగ్ కావాలి ఈ జన ఉన్నా అదే టీఎస్ ఉన్నా ఇంకా టీజీ అంతా చేయాలి అయినా కూడా ఖర్చు కావాలి అది పబ్లిక్ మీద ఉన్నాయి రేవంత్ అన్న మొత్తానికి చెప్తున్నా పబ్లిక్ ఎస్ అంటే ఎస్ నువ్వు అంతే నువ్వు ఇది కూడా పబ్లిక్ మీద ఉన్నాయి అది రేవంత్ అన్న చెట్ల ఏమీ లేవు అది పబ్లిక్ చెట్ల ఉన్నాయి సో టీజీగా మార్చడం అనేది తెలంగాణ గవర్నమెంట్గా పర్లేదు బాగానే అంటే కొత్త వాళ్ళే మార్చుకోవాలా లేదా పాత వాళ్ళు కూడా మార్చుకుంటే కొంత ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుందేమో అన్నట్టు కొంతమంది అనుకుంటున్నారు పాత వాళ్ళ అవసరం లేవు ఇప్పుడు న్యూ వీకెండ్ వచ్చిన తర్వాత టీజీ కావాలి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి ఇప్పుడు ఇంతకుముందు టీజీ ఉండే టీజీ నుండి టీఎస్గా మార్చారు తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం మళ్ళీ టీజీగా మార్చబోతుంది అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అనుకుంటున్నారు అది గవర్నమెంట్ వచ్చినందుకు అలా చేంజ్ చేస్తున్నారా లేదా మరి రూల్ ఎలా ఉందో తెలియదు బట్ ఏంటంటే మేడం టీజీగా మార్చడానికి ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రభుత్వం చేంజ్ అయ్యి ఇలా రీజన్ చేయడానికి పబ్లిక్ సఫర్ అవుతారు కరెక్ట్గా కొత్త వెహికల్స్కా లేదంటే అన్ని వెహికల్స్కా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది అందరికీ అది ఒక ఓన్లీ కొత్త వెహికల్స్ కంటే మట్టుకు అయితే డెఫినెట్గా పర్లేదు కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ బట్ పాత వాళ్ళు కూడా చేంజ్ చేసుకోవాలంటే మట్టుకి వాళ్ళు సఫర్ అవుతారు ప్రాబ్లం అది సో డెఫినెట్గా మాకు కూడా ఇదే డౌట్ అండి అంటే పాత వెహికల్స్ వాళ్ళు కూడా మళ్ళీ దీన్ని మార్చుకోవాల్సి ఉంటుందా సో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి సార్తో మాట్లాడి అసలు టీఎస్ నుంచి టీజీగా ఎందుకు మారుస్తున్నారు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు సార్ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు టీఎస్ నుంచి టీజీగా అయితే మార్చబోతున్నారంటూ చెప్తున్నారు అదేవిధంగా రేపు నోటిఫికేషన్ కూడా రానుందంటున్నారు ఈ రోజు నుంచి రేపటికల్లా మరి దీని గురించి ఏం చెప్తారు మీరు సో విన్నారు కదా సో ఒక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అయితే కొంతమంది బయట జనాలు ఒక్కొక్కలా అయితే మాట్లాడుతున్నారు కొందరు టీఎస్ఏ ఉండడమే మంచిది అంటున్నారు పాత ప్రభుత్వాన్ని అంటే తెలంగాణ స్టేట్ అనేది ఒక బ్రాండ్గా అయితే పడిపోయింది తెలంగాణ స్టేట్ నుంచి మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్గా మార్చడం అనేది అయితే ఎంతవరకు కరెక్ట్ కాదంటున్నారు కొంతమంది మట్టుకు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టపడే వాళ్ళు ఈ ప్రభుత్వం మంచిగా ఉంది అని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టపడి తెచ్చుకున్న వాళ్ళైతే కొంతమంది నాకైతే పర్సనల్గా అనిపించింది వాళ్ళైతే టీజీగా మార్చడమే కరెక్ట్ అండి ఎందుకంటే దాని గురించి మనీ ఇచ్చి కూడా ఇందాక ఒకరు మాట్లాడారు 8,000 ఇచ్చి కూడా దాని గురించి ఏదో టీజీగా మార్చమని కూడా ఆఫీస్కి వెళ్ళి కూడా కొట్లాడినటువంటి రోజులు కూడా పరిస్థితులు కూడా ఉన్నాయి అయినప్పటికీ తెలంగాణ స్టేట్ అని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారం మార్చుకున్నారు కానీ అందరికీ తెలంగాణ గవర్నమెంట్ అనే బాగుంటుంది అని చెప్తున్నారు సో ఇప్పుడు ఎలాగో టీఎస్ తెలంగాణ ప్రభుత్వం లేదు కాబట్టి అంటే కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి టీజీగా మార్చడం అనేది ఇంకా మంచిది అందరికీ కూడా మంచిగా ఉంటుంది దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అని కూడా చెప్తున్నారు సో రేవంత్ రెడ్డి గారు కొంత ఆలోచించి బాగానే చేస్తున్నారని చెప్తున్నారు మరి కొంతమంది ఏమో తెలంగాణ స్టేట్ ఉండడమే మంచిది పాత వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండకపోయినా పాత వాళ్ళు మళ్ళీ దీన్ని మార్చుకోవడం అనేది కొంతవరకు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందని కూడా మరి కొంతమంది చెప్తున్నారు సో మొత్తానికి అయితే ఈ రోజు నుంచి సాయంత్రం నుంచి రేపటికల్లా కూడా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మనకి కమిషనర్ గారు కూడా మాట్లాడడం జరిగింది సో దీని గురించి అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి ఎవరు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి అని కూడా చెప్తున్నారు మరి ఇప్పటి వరకు టీజీ వచ్చిన తర్వాత మరి ఇంకా మనకు కొత్త తెలిసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి దాంట్లో ఏమేమి వాళ్ళు మెన్షన్ చేశారని అంటే పాత వాళ్ళు కూడా దీన్ని టీజీగా మార్చుకోవాలా లేదా కొత్త వాళ్ళు యథావిధిగా దీన్ని కొనసాగించవచ్చా ఏంటి పరిస్థితి అని కూడా మనకు రేపట్లో తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది